యాహ్! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. పేర్లోనే ఉంది కదా! ఓకే. మార్కెట్ క్యాప్ వచ్చేసి 10,000 క్రోర్స్ అండి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 168 రూపీస్. హైయెస్ట్ వచ్చేసి 209, లోయెస్ట్ వచ్చేసి 96 రూపీస్. అండ్ స్టాక్ పీ రేషియో వచ్చేసి 8.64 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 249. డివిడెండ్ వచ్చేసి 0.74% అండ్ ఆర్ఓసిఈ వచ్చేసి 9.79% అండ్ ఆర్ఓఈ వచ్చేసి 6.62% అండ్ ఫేస్ వాల్యూ వచ్చి 2 రూపీస్. ఇండియన్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ incorporated in 2005 and is registered with and regulated by National Housing Bank NHB and is engaged in the business of providing home loans ఇస్తుంది and loans against properties గిరివి పెట్టుకొని ఇస్తుంది. It also provides corporate and mortgage loans, lease rentals, discountings and residential construction and finances. Okay. ఇది ఒకప్పుడు వెలువెళ్ళిన స్టాక్ అండి. ఎంఎస్ ధోని కూడా దీని ఒక అంబాసిడర్గా వర్క్ చేశారు. దీన్ని బట్టి దీని రేంజ్ ఏమి ఉండే అప్పట్లో అనేది అర్థం చేసుకోండి. ఓకే. అండ్ మామూలుగా చూస్తే దీని హైయెస్ట్ చూడండి. మామూలుగా ఇది వచ్చేసి మనకు 2013 ఆ టైంలో స్టాక్లోకి వచ్చింది మార్కెట్లకు. 216 రూపీస్కి లాంచ్ అయిందండి ఇది. దీని హైయెస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 1228 వరకు వెళ్ళింది. మళ్ళీ లోయెస్ట్గా పడ్డది. ఇప్పుడు తక్కువలో ఉంది. ఆన్ అరౌండ్ 1200 నుంచి అంటే ఇప్పుడు 200కి వచ్చిందంటే చూడండి. అరౌండ్ 80%, 70-80% పడిపోయింది కదా స్టాక్. ఓకే. ఇప్పుడు మామూలుగా మనకి ఎంతకు 168కి, ఇది స్టార్టింగ్ 174 అట్లా ఉంది. సారీ 216 ఉంది. తక్కువనే ఉంది ఇప్పటికి కూడా. మామూలుగా 10 years చూస్తే ఇది హైయెస్ట్, మళ్ళీ అది లోయెస్ట్. లాస్ట్ 3 years చూద్దాం. 256 నుంచి 82కి పడ్డది. 82 నుంచి లేస్తూ లేస్తూ డబల్ అయింది. లాస్ట్ 1 year చూడండి. 101 నుంచి 160. లాస్ట్ 6 months చూద్దాం. 152 నుంచి ఇందులో మనకు 207 వరకు వెళ్ళింది. 50 రూపీస్ పెరిగి మళ్ళీ 30 రూపీస్కి వచ్చి పడ్డది, 20 రూపీస్ మార్జిన్లో. లాస్ట్ 1 month చూస్తే 182 నుంచి పడితే 164, 164 నుంచి 164 రూపీస్. ఓకే. ఇది మంచి స్టాక్. ది కంపెనీ రెడ్యూస్ ద డెబిట్. స్టాక్ ఇస్ ట్రేడింగ్ ఎట్ 0.67 times its book value. Cons వచ్చేసి కంపెనీ has a low interest coverage ratio. The company has delivered a poor sales growth over past 5 years and company has a low interest returns on equity. Last 3 years 7.12%. Dividend payout has been low at 12.8% of profits over last year 3 years. Dividend తక్కువ ఇస్తుంది. Working capital days has increased from 5.369 to 103 days. ఓకే. మామూలుగా దీని సేల్స్ చూస్తే లాస్ట్ డిసెంబర్కి చెక్ చేద్దాం ఒకసారి. ఒక 150 చేంజ్ ఉందండి దీనికి. చేంజ్ మళ్ళీ పికప్ వస్తుంది. అదే వాల్యూ ఫ్లక్చువేట్ అవ్వడానికి ఇవే ఉంటాయి మెయిన్గా. చూడండి ఇక్కడ వస్తే నెట్ ప్రాఫిట్కి వచ్చేసి పెరిగింది అసలు చాలా డ్రాస్టిక్గా పెరగడం ఏం కాదు. ఆడాడ బాటర్లోనే ఉంది. ఆపరేటింగ్ ఇన్కమ్ తగ్గుకుంటూ పోతుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గుకుంటూ పోతుంది. నెట్ ప్రాఫిట్ తగ్గుకుంటూ పోతుంది. ఓకే. ఇవి సిఏజిఆర్ వచ్చేసి 69% ఉంది. ఇది లాస్ట్ ఇయర్ 7%, ఇది -1%, ఇది -6%. ఇప్పుడు టోటల్ లయబిలిటీస్ చూడండి తగ్గాయి. క్యాష్ ఫ్లో కొంచెం పర్లేదు, బెటర్ అనిపిస్తున్నాయి. ఆర్ఓఈసి వచ్చేసి 10% యాజ్ యూజువల్గా మెయింటైన్ చేస్తుంది. ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి 0 ఉందండి. తగ్గిపోయినాయి మొత్తం. ప్రమోటర్స్ హోల్డింగ్ తీసేసుకున్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ 19% ఉన్నారు అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 7% ఉన్నారు, 7.15. పబ్లిక్ వచ్చేసి 71.79% ఉన్నారు. అంటే పబ్లిక్కి దీనిపైన నమ్మకం ఉందో అర్థం చేసుకోండి. అండ్ అదర్స్ వచ్చేసి 1.71%.
మనకు నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కూడా పెరిగారు, తగ్గడం ఏం లేదు, పెరగడమే ఉన్నది ఇది కూడా. డిసెంబర్ టు మార్చ్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియన్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇది కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే స్టాక్, 70 to 80% పడిపోయి ఉంది. మనం ఒక గట్టి అనాలిసిస్ చేసి ఇది లేస్తుంది అని, స్టాక్ పెరుగుతుంది అని అనిపిస్తే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఓకే, ప్లీజ్ డూ హ్యావ్ యువర్ ఓన్ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్ అండ్ హ్యావ్ యువర్ ప్రాఫిట్స్. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.